ఎంతో టేస్టీగా ఎంతో కలర్ఫుల్గా ఉండే ఈ మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది రైస్, బగారా రైస్, పూరి, చపాతీల్లోకి, రోటీల్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మీకు ఇష్టమైతే కాస్త కొత్తిమీరని కూడా వేసి గార్నిష్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ఇలా కొత్తిమీర ఏమీ వేసుకోలేదండి. ధనియాల పౌడర్ మాత్రం వేసుకున్నాను కదా. ఇప్పుడు ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది తినడానికి. నేను వేడివేడి అన్నంలో ఇలా వేడివేడి మటన్ కర్రీ వేసుకుని అయితే ఇలా తింటున్నాను. ఇప్పుడు టేస్ట్ చూసి మీకు చెప్తాను. ఆహా, టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూస్తారు కదా. హాయ్ అండి, ఈరోజు మన కర్రీ వచ్చేసి మటన్ గ్రేవీ కర్రీ. మసాలాలు లేకుండా సింపుల్గా తయారు చేసుకునే విధానాన్ని ఈరోజు మన వీడియోలో అయితే చూసేద్దాం. ముందుగా 1/2 kg మటన్ని శుభ్రంగా కడిగి ఇలా తీసుకోవాలి. అలాగే 2 ఆనియన్స్ని పేస్ట్ పట్టుకోవాలి గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే. అలాగే 4 పచ్చిమిర్చిని సన్నగా తరుక్కోవాలి. 2 రొబ్బల కరివేపాకుని, 2 స్పూన్ల అల్లం పేస్ట్ని, ఇంకా కారం మీరు తినేదాన్ని పెట్టి వేసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్లు కారము, 1 స్పూన్ సాల్టు, చిటికెడు పసుపు, 1 స్పూన్ ధనియాల పౌడర్ని అయితే తీసుకున్నాను. ఇవన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ముందుగా ఒక గిన్నె తీసుకోవాలి. మీ దగ్గర మీరు గిన్నెలో తయారు చేసేటట్టయితే ఒక గిన్నె ఎడల్పాటు గిన్నె, దలసరిగా ఉన్న గిన్నెని తీసుకోండి. లేదు కుక్కర్లో రెడీ చేస్తారనుకుంటే కుక్కర్ గిన్నె తీసుకోండి. నేనైతే కుక్కర్లో రెడీ చేస్తున్నాను కాబట్టి కుక్కర్ గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని ఒక 1/2 కప్పు ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఈ మటన్ కర్రీకి ఆయిల్ అనేది ఎక్కువ ఉండాలి. ఇంకా ఈ నూనె అనేది ఎక్కువ వేసుకున్నా కూడా మరీ ఎక్కువ కాకుండా ఒక 1/2 కప్పు నూనెని అయితే వేసుకున్నానండి. 1/2 కప్పు నూనె వీటెక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని, కరివేపాకుని వేసి దోరగా వేయించుకోవాలి. దోరగా వేగిన ఈ పచ్చిమిర్చిలోకి 2 టేబుల్ స్పూన్ల అల్లం పేస్ట్ వేసి దోరగా వేయించుకోవాలి. అల్లం పేస్ట్ పచ్చివాసన అంతా పోయేటంత వరకు వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పేస్ట్ని కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ పేస్ట్ని దోరగా వేయించుకోవాలి. ఆనియన్స్ పేస్ట్ వేగిన చూసినగా మనకి నూనె అనేది పైకి తేలుతుంది. అప్పుడు మనము శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న మటన్ కూడా వేసి బాగా వేయించుకోవాలి. మటన్లో ఉన్న వాటర్ అంతా పోయేటంత వరకు వేయించాలి. మటన్లో ఉన్న వాటర్ అంతా పోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కారము, సాల్టు, ఇంకా ధనియాల పౌడర్ని కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఇలా కలుపుకుంటూ చూడండి. ఇప్పుడు ఈ కారము ఇలా మన ధనియాల పౌడరు, సాల్ట్ అంతా వేసుకున్నాం కదా. ఇదంతా మనకి ముక్కలకు పట్టేటంత వరకు కలుపుకుని ఈ ఆనియన్స్ పేస్ట్తో పాటు మటన్ కూడా బాగా వేయించుకోవాలి. అలాగే మనకి మీరు అంతగా మసాలాలు లేకుండా తినలేము అని మీరు అనుకుంటే కాస్త తగ్గించి మసాలా కూడా వేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు మనమైతే ఈ వీడియోలో మనకి మసాలాలు లేకుండా అయితే చేస్తున్నాము. ఇంకా అంతేకాదండి, మీరు ధనియాల పౌడరు బదులుగా మీరు కొత్తిమీరని కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ కొత్తిమీరని అయితే వేస్తలేదు. ఇష్టం ఉన్న వాళ్ళు కొత్తిమీరని కూడా వేసుకోవచ్చు. ధనియాల పౌడర్ని స్కిప్ చేయొచ్చు. అలాగే ఇప్పుడు బాగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు మనకి లేత మటన్ అనుకోండి, మనకి గిన్నెలో తయారు చేసిన తొందరగానే ఉడికిపోతుంది. ఇంకా మరి ఒక్కొక్కసారి మనకి తెలియదు కదా షాప్లో ఎలాంటి మటన్ ఉంటుంది, లేతదా ముదిరిపోయిందా అనేది. ఇంకా ఇలా కాస్త కుక్కర్లో అయితే మనకి తొందరగా మటన్ అనేది ఉడికిపోతుంది. ఇంకా మీకు సాల్ట్, కారం అనేది సరిపోకపోతే మరి కాస్త సాల్ట్ వేసుకోండి. ఇంకా నేనైతే ఇంకా సరిపోదేమో అని చెప్పి ఫస్టే నేను తక్కువ తీసుకున్నాను కదా. ఇంకా 1/2 స్పూను మళ్ళీ సాల్ట్ వేసుకుని ఒక 2 గ్లాసులు వాటర్ అయితే ఇక్కడ వేసేసుకుంటున్నానండి. మటన్ వేగిపోయిన తర్వాత ఇలా వాటర్ వేసిన తర్వాత ఒకసారి బాగా ఇలా కలిపేసుకుని మూత పెట్టి విజిల్ పెట్టి ఒక 10 విజిల్స్ వచ్చేటంత వరకు ఉంచుకుంటాను. ఇంకా మీకు అంత మరీ మెత్తగా కానవసరం లేదు అనుకుంటే ఒక 5-6 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి. ఈ విజిల్ అంతా ఆవిరి అంతా పోయేటంత వరకు విజిల్ తీయకూడదు. ఆవిరి అంతా పోయిన తర్వాత మాత్రమే మనము మూత అనేది తీసుకోవాలి. లేదు మనము ఆవిరి తీసేసామనుకోండి మనకి కర్రీ అనేది మళ్ళీ ముక్క అనేది మెత్తబడదు. మనకి ఈ కుక్కర్లో వండినప్పుడు మాత్రము మనం ఆవిరి అనేది బయటికి వదలకూడదు. ఆవిరి అంతా పోయిన తర్వాత మాత్రమే మనం మూత తీసుకోవాలి. అలాగే మనకి
ఈ కర్రీ అనేది గ్రేవీతోటి చాలా అంటే చాలా బాగుంటుందండి. మరి అంతేకాదు మనకి మటన్ ఇంకా మీరు గ్రేవీ తక్కువ కావాలి అనుకుంటే మాత్రం ఆనియన్స్ని ఇంకా కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. మరి గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఇలా మనము ఆనియన్స్ని పేస్ట్ పెట్టి వేసుకుంటే ఇలా గ్రేవీ అయితే వస్తుందండి. ఇంకా నేనైతే ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే కర్రీ అయితే ఇలా రెడీ అయింది. ఇంకా నేనైతే ఇంకా కాస్త గ్రేవీని దగ్గరకంటే చేసుకుందామని చెప్పి ఒక గిన్నెలో వేసి ఇలా స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని ఇలా గ్రేవీని అయితే దగ్గరకంటే చేసుకుంటున్నాను. అలాగే మీకు ఈ గ్రేవీ ఇలా గ్రేవీతోటే మీకు సరిపోతుంది అనుకుంటే మాత్రము ఇలా గ్రేవీని ఎక్కువగానే ఉంచుకోవచ్చు. ఇంకా మీకు మరి గ్రేవీ ఎక్కువ వద్దు తక్కువ కావాలనుకుంటే మాత్రం మరొకసారి ఇలా స్టవ్ పై పెట్టేసి ఒక 2 మినిట్స్ అలా ఉంచినామనుకోండి కలుపుతూనే దగ్గరికంటే అయిపోతుంది. చూడండి గ్రేవీతోటి చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, మసాలాలు వేసిన కర్రీలాగే ఉంది కదా, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా మసాలాలు వేయలేదు అని భయపడవలసిన అవసరం లేదు. ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ అయితే ఇప్పుడు రెడీ అయిపోయిందండి. అంతేకాదు ఈ కర్రీ చపాతీ పూరి రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా మరి మటన్ కర్రీ అనేటప్పటికి కాస్త కారం ఎక్కువే వేయాలి. ఎందుకంటే మనకు చికెన్ కర్రీలో కన్నా కొంత తక్కువ వేసినా బాగుంటుంది, కానీ మటన్ కర్రీలోకి కాస్త కారం ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే కారం సాల్ట్ అనేది ఇంకా మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. ఇంకా మీరు అంతగా మసాలాలు లేకుండా తినలేము అనుకుంటే కాస్త తగ్గించి వేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఎంతో కలర్ఫుల్గా ఉండే ఈ మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది రైస్ బగారా రైస్ పూరి చపాతీల్లోకి రోటీల్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మీకు ఇష్టమైతే కాస్త కొత్తిమీరని కూడా వేసి గార్నిష్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ఇలా కొత్తిమీర ఏమీ వేసుకోలేదండి, ధనియాల పౌడర్ మాత్రం వేసుకున్నాను కదా. ఇప్పుడు ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది తినడానికి. నేను వేడివేడి అన్నంలో ఇలా వేడివేడి మటన్ కర్రీ వేసుకుని అయితే ఇలా తింటున్నాను. ఇప్పుడు టేస్ట్ చూసి మీకు చెప్తాను. ఆహా, టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూస్తారు కదా.